హైదరాబాద్ నగరంలోని ఎఫ్టీసీసీ స్వర్ణ ఆడిటోరియంలో శనివారం జరిగిన ఒక ఘనమైన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా సీనియర్ పాత్రికేయుడు షేక్ జహీర్ భారతీయ సేవా పురస్కారం 2025 లభించింది. ఈ పురస్కారాన్ని రితిక ఫౌండేషన్ వారు సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులకు అందజేస్తూ వారిని గౌరవిస్తున్న సందర్భంలో జహీర్ ఎంపిక కావడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపై ప్రముఖుల మధ్య షేక్ జహీర్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించడం ఒక గర్వకారణ క్షణంగా నిలిచింది. జహీర్ తన వృత్తి జీవితంలో దశాబ్దాలుగా ప్రజలకు దగ్గరగా ఉండి, సామాజిక సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా సామాజిక అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులకు సహాయం, విద్యార్థులకు మార్గదర్శనం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో రితిక ఫౌండేషన్ వారు దేశవ్యాప్తంగా విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులను గుర్తించి పురస్కారాలు అందజేస్తున్నారు. వారిలో సూర్యాపేట జిల్లా నుంచి షేక్ జహీర్ గారు ఎంపిక కావడం గర్వకారణం. ఈ సందర్భంగా షేక్ జహీర్ గారు మాట్లాడుతూ, ఈ అవార్డు నా వ్యక్తిగత విజయమే కాదు, ఇది నా జిల్లా ప్రజల ప్రేమకు గుర్తు. సమాజం కోసం ఇంకా ఎక్కువ చేయాలని ఈ పురస్కారం నాలో ఉత్సాహం నింపింది. సేవే నా ధ్యేయం, ప్రజల మద్దతే నా బలం అని అన్నారు. కార్యక్రమానికి హాజరైన సినీ మరియు రాజకీయ ప్రముఖులు జహీర్ గారిని అభినందిస్తూ, ఆయన చేస్తున్న సామాజిక సేవలు అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. భారతీయ సేవా పురస్కారం అందుకున్న సూర్యాపేట సీనియర్ పాత్రికేయుడు షేక్ జహీర్, సహచర పాత్రికేయులు, ప్రజలు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక సేవా మార్గంలో నిరంతరం ముందుకు సాగుతూ సమాజంలో వెలుగులు నింపే షేక్ జహీర్ గారు, జర్నలిజం అనేది వృత్తి మాత్రమే కాదు, అది ఒక సేవా యజ్ఞం అనే సూత్రాన్ని ఆచరణలో చూపిస్తున్నారు.